హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ ముక్తి నాయుడు. ఈరోజు 31 జనవరి 2024. ఈరోజు మార్కెట్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చెప్పుకునే ముందుగా ప్రతిరోజు కూడా సోమవారం నుంచి శుక్రవారం వరకు కూడా 9:30 నుంచి 10 o'clock వరకు కూడా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీకు మార్కెట్ సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా, లేకపోతే ఏ స్టాక్స్ గురించి కానీ ఇండెక్స్ గురించి కానీ మీకు ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి 8247750650 ఈ నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. నా ఈరోజు మార్కెట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందో చూద్దాం. నిన్నటి రోజున మార్కెట్ ఏదైతే డౌన్ ట్రెండ్లో సెకండ్ హాఫ్ నుంచి డౌన్ ట్రెండ్లోకి వస్తున్నామో అదేవిధంగా 21,800 బిలో మన మార్కెట్లో డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉందన్నాము. అదేవిధంగా 800 దగ్గర నుంచి 600 వరకు కూడా మార్కెట్లో 250 పాయింట్స్ మనం కరెక్షన్ చూడటం జరిగింది. ఏదైతే నిఫ్టీ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా 45,900 పైన సస్టైన్ అయ్యే అవకాశం లేదని చెప్పాం. నిన్న చెప్పాం, మొన్న చెప్పాం. అక్కడి నుంచే మార్కెట్లో 900 పైన సస్టైన్ అవ్వలేక మార్కెట్ కిందనే క్లోజ్ అయింది. నిన్న కూడా అదేవిధంగా నిఫ్టీ మొన్నటి రోజున కొంచెం స్ట్రాంగ్ ఉన్నప్పుడు కూడా, నిన్నటి రోజున కూడా స్ట్రాంగ్ ఉన్నప్పుడు కూడా, నిన్నటి రోజున మార్కెట్లో సెకండ్ హాఫ్లో మార్కెట్లో ఏదైతే కరెక్షన్ జరిగిందో దాని ప్రకారం మార్కెట్లో మనం చెప్తున్నటువంటి 21,900 పైన సస్టైన్ అవడానికి అవకాశం లేదు. మార్కెట్ 21,100 వరకు మార్కెట్ ఒకసారి అయితే వచ్చి వెళ్ళవలసిందే అన్నది మనం చెప్పాము. అదేవిధంగా మార్కెట్లో మళ్ళీ డౌన్ ట్రెండ్ వచ్చింది. రేపు బడ్జెట్ సమావేశం కూడా ఉంది కాబట్టి మార్కెట్లో కొంచెం ఒడిదుడుకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు మార్కెట్ చూసుకున్నట్టయితే నిఫ్టీ ఏదైతే 700 నుంచి 750 మధ్యలోనే కన్సాలిడేషన్ అయ్యి 650 నుంచి 700 మధ్యలోనే కన్సాలిడేషన్ అయ్యి 700 పైన సస్టైన్ అవడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. అక్కడి నుంచి 750 దగ్గర మార్కెట్లో మళ్ళీ ఒక డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్ కొంచెం నేరోగా కానీ లేకపోతే కొంచెం బేరిష్లో కానీ ఓపెన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్న కూడా మార్కెట్ మొన్న రోజున నిఫ్టీ బాగా పెరిగినప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీ మాత్రం స్తబ్దంగా ఉండిపోవడం వల్ల నిన్నటి రోజున మార్కెట్ కూడా 45,900 దగ్గర నుంచి 800 దగ్గర 600 వరకు మార్కెట్లో డౌన్ ట్రెండ్కి వచ్చింది. ఇంకా ఇది మార్కెట్లో 44,100 ఇంకా 1,500 పాయింట్ల వరకు మార్కెట్లో కరెక్షన్ జరగడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా మార్కెట్లో మనం ఏదైతే రెగ్యులర్ కన్సిస్టెంట్ ప్రాఫిట్ తీసుకోవాలనుకున్నప్పుడు మన మార్కెట్లో ఏదైతే ఒక ట్రెండ్ను ఫాలో అవ్వాలనుకుంటున్నామో దాన్ని ఫాలో అయినప్పుడు దానికి సంబంధించిన బేస్ని మనం రెడీ చేసుకుని ఆ బేస్ సెగ్మెంట్ కరెక్ట్గా పెట్టుకోగలిగితే అక్కడి నుంచి మనం ఓవరాల్గా ఈజీగా చేయడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. ఏదైతే నిన్నటి రోజున మనకి ఇక్కడ 900 దగ్గర నుంచి సెల్లింగ్ వచ్చినప్పుడు మనం ఈజీగా ప్రతి జోన్లో కూడా మనకి ఎనీ హై యూ కెన్ సెల్ అన్నట్టుగా మనకి ఎక్కడ కూడా బయింగ్ వచ్చే మూమెంట్ లేకుండానే మనం చూసాము. ఆ విధంగా చేయగలిగినప్పుడు మార్కెట్లో మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా దీంతో పాటుగా నిఫ్టీతో పాటుగా స్టాక్స్ కూడా అన్ని కూడా క్లియర్గా వాళ్ళకి ఏ స్టాక్స్లో ఎక్కడెక్కడి నుంచి మనకి ఏ విధంగా చేయించారని అంతా కూడా క్లియర్ ఇండికేషన్తో మనం ట్రేడ్ చేయడం జరిగింది. అదేవిధంగా కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ కావాలనుకున్న వాళ్ళు జోన్ ఐడెంటిఫికేషన్స్లో మెలకువలు తెలుసుకుని ముందుకు వెళ్తే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రోజున కొంచెం మార్కెట్లో కొంచెం పాజిటివ్గా ఉండే స్టాక్స్ విషయానికి వస్తే బిఈఎంఎల్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, అదేవిధంగా ఇండియన్ బ్యాంకు, అదేవిధంగా గ్రాసిమ్ ఇండస్ట్రీస్. నిన్నటి రోజున అయితే మనం జిందాల్ స్టీల్లో కానీ లేకపోతే జేఎస్డబ్ల్యూ స్టీల్లో కానీ అదేవిధంగా బీపీసీఎల్లో, టాటా మోటార్స్లో మార్కెట్లో ఒక స్వింగ్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్నప్పుడు ఆ స్వింగ్లో మనకు మంచి ప్రాఫిట్స్ తీయడం జరిగింది. ఈ రోజున మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో వచ్చినటువంటి స్వింగ్స్ని బట్టి జోన్స్ని బట్టి ఐడెంటిఫికేషన్ చేసుకుని ఈజీగా జోన్స్లోంచి మన మార్కెట్లో ఏ విధంగా తీయాలన్నదంతా కూడా ఈజీగా ఐడెంటిఫై చేసుకుని దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మన జోన్ ఐడెంటిఫై చేసి తీసుకోవాలనేది అంతా కూడా ఇన్ డీటెయిల్గా తెలుసుకుని దాని ప్రకారం చేయడానికి మనం ప్రయత్నించేద్దాం. అదేవిధంగా ఏదైతే మీకు కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ రావాలనుకుంటున్నప్పుడు దీనికి సంబంధించిన బేసిక్స్ అన్నీ కూడా నేర్చుకుని దాన్ని ఏ విధంగా ట్రావెల్ అవ్వాలని తెలుసుకున్న తర్వాత దాని ప్రకారం చేస్తే మనకి అద్భుతమైన ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ రోజున మనం ఏదైతే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో నిఫ్టీ చాచా యాప్లో కూడా మనం యాక్యురేట్గా మన కాల్స్ జనరేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది నిఫ్టీ చాచా యాప్లో రెగ్యులర్గా ప్రాఫిట్స్ ఇస్తూ మంచి ఎర్నింగ్ చేస్తున్నటువంటి అందరికి కూడా మళ్ళీ ఏదైతే మన అప్డేట్స్ ఇస్తున్నామో అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి ఈ బడ్జెట్ సమయంలో కొంచెం కాషియస్గా ఉండవలసిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.